హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ వీడియో కొంచెం లేట్ అయి ఉండొచ్చు. నాకు ఈ మధ్య అసలు ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు అనమాట. ఇంట్లో పనులే సరిపోతున్నాయి. సో ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. అండ్ నా బర్త్డే షాపింగ్ వ్లాగ్ కూడా నేను ముందే పోస్ట్ చేసేసాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే నైట్ రోజు చేశారనమాట. నాకు అసలు తెలియదు, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ మేము బర్త్డే రోజు కూడా ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో వస్తుంది. అండ్ ఇక్కడ మా బావ డెకరేషన్ ఎలా చేశాడో కూడా మీరు కంటిన్యూషన్గా చూసేయండి. ఇక్కడైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇంత బాగా డెకరేషన్ చేపిస్తాడని చెప్పేసి జస్ట్ అప్పుడే నన్ను నిద్ర లేపి తీసుకొచ్చాడు. సో నాకు ఆ నిద్ర మొత్తంలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. సో నాకు డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ చేస్తుంటే ఇప్పుడు అనిపించింది చాలా బాగుంది అనిపించింది. సో ఇక్కడ మా బావ ఏదైనా చెప్తుంటాము అంటున్నాను అంటే నాకు నిద్ర మొత్తంలో ఏం అర్థం కావట్లేదు. అండ్ కేక్ కూడా చాలా బాగుంది. సో ఎప్పుడు నాకు కేక్ తెప్పించేసి కోపిస్తారే తప్ప ఇట్లా డెకరేషన్ చేసి ఇలా గిఫ్ట్ ఇచ్చి ఇంత బాగా చేసేది ఇదే ఫస్ట్ టైము. సో ఫస్ట్ అయితే బొకే ఇవ్వడం చూసారు కదా, అందులో అయితే ఓన్లీ చాక్లెట్స్ అవి మాత్రమే ఉన్నాయి, లేసెస్ అవి. నేను ఇంకా అందులో ఏమైనా పెట్టించాడేమో అనుకున్నాను. కాకపోతే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చాడు అనమాట. సో దీన్ని నేను మినీ సోలో తీసుకుందామని చెప్పి పక్కన పెట్టొచ్చాను. కాకపోతే అప్పుడు నన్ను తీసుకొని ఇవ్వలేదు. ఎందుకు తీసుకొని ఇవ్వలేదని ఇప్పుడు అర్థమైంది. నాకు ఇది వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేసుకొని నాకు తెలియకుండా తీసుకొచ్చాడనమాట. నేను అడుగుతూ ఉన్నాను అనమాట అక్కడ, నాకు ఇది కావాలని. ఎందుకు వద్దు అంటున్నాడో నాకు అర్థం కాలేదు. సో ఫైనల్గా అయితే నాకు ఇష్టమైంది పక్కన పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే తెచ్చిచ్చేసాడు. నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, గుళ్ళకి అలా వెళ్ళేటప్పుడు సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంది. అండ్ మెయిన్ దానికి వచ్చిన చైన్ నాకు బాగా నచ్చింది. సో నాకు హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది బయటికి వెళ్ళి అవుట్ఫిట్ అనమాట. ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. బాగా లేకపోయినా పర్లేదు, కామెంట్స్లో కామెంట్ చేయండి, నేనేమనుకోను. అండ్ ఈరోజు మా ప్లాన్స్ ఏంటంటే మేము తినడానికి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము, అంటే బార్బిక్యూ అలా. సో నార్మల్గా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే మన లాంటి స్పైసీ ఫుడ్ దొరకదు అని చెప్పేసి బార్బిక్యూకి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఒకవేళ ఆ రెస్టారెంట్కి వెళ్ళి నచ్చకపోతే ఫుడ్ ఆ రోజంతా అన్సాటిస్ఫాక్షన్గానే ఫీల్ అవుతాము. అందుకని బార్బిక్యూ అయితే మనకు నచ్చిన ఐటమ్ ఏదో ఒకటి తినొచ్చు కదా అని చెప్పేసి దానికైతే ప్లాన్ చేశాము. సో ఇదైతే నా ఫైనల్ అవుట్ఫిట్. నేనైతే బాగా నచ్చి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ అయితే. మా ఇంటి దగ్గరలోనే ఉన్న మాల్కి వచ్చామన్నమాట. ఈ మాల్కి మేము ఎప్పుడు వస్తుంటాము, నా ఫేవరెట్ మాల్ అనమాట. ఇప్పుడు దాకా ఇలాంటి మాల్ ఎక్కడ నేను చూడలేదు. ఈ కలర్ పేపర్స్ ఏంటనుకుంటున్నారు, రేపు August 15 వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇలా అంటించేశారు. అండ్ ఇక్కడైతే మేము ఫైనల్గా అయితే బార్బిక్యూకి లోపలికి వచ్చేసాము. చాలా టైం తీసుకుంది. అండ్ మేము ముందే బుక్ చేసుకున్నాం అనమాట. సో ముందు బుక్ చేసుకోవడం వల్ల ఎమ్మటే వచ్చేసి మాకు సీటింగ్ అయితే ఇచ్చారు. మాకు ఒక్కొక్క పర్సన్కి వచ్చి 800 అట్లా పడింది. సో మాకు వర్త్ అనిపించింది. ఎప్పుడో ఒకసారి తినేది కాబట్టి మాకైతే వర్త్ అనిపించింది.
ఏంటి దీన్ని చూసి కలర్ ఇలా ఉందనుకోవద్దు. దీని పేరు వచ్చేసి కేజూన్ పొటాటో అనమాట. సో బీబీక్యూలో నాకు ఫేవరెట్ అయినది ఐటమ్ ఏంటంటే ఈ కేజూన్ పొటాటో. సో దీనిపైన ఉన్న చీజ్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. ఇది నాకు ఫస్ట్ టైం మా బావ టేస్ట్ చేయించాడు అనమాట. ఇంక అప్పటి నుంచి ఫ్లాట్ అయిపోయా దీనికి. కావాల్సింది నేను పెట్టుకుంటాను. నేను తీసుకుంటాను. ఇదిగో నీదే నువ్వు ఇచ్చేసావు కదా, అందులో వెళ్ళిపోయింది. నాకు తీసుకో, ట్రై చేసావు. బాగుంది, నాట్ బ్యాడ్, ఓకే. పాస్తా బాగుంది. ఎట్లుంది? మన సైడ్ లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. పాస్తా బాగుంది. నాకొద్దు. పాస్తా బాగుంది, అంటే దాంట్లో ఉన్న సాస్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఇక్కడైతే నాన్ వెజ్ అండ్ నార్మల్ రైస్ ఫుడ్ అయితే తినటం అయితే అయిపోయింది. ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాము. సో స్వీట్ సెక్షన్కి వెళ్దాము అండ్ ఫస్ట్ నువ్వు వెళ్ళి తెచ్చుకోపో, నేను తర్వాత తెచ్చుకుంటా అని చెప్పేసి. సో అంత స్పైసీ ఫుడ్ తిన్నాక స్వీట్ పడకపోతే ఎట్లా చెప్పండి. అన్నీ ట్రై చేద్దాం. ఓవర్ స్వీట్ అయితే ఆపేనా? ఓకేనా? నాకు కూడా వేసుకో గులాబ్ జామున్. రెండు పాయసమేనా? నాకొద్దు పాయసం. నేను గులాబ్ జామున్ వేసుకో ఇద్దరికన్నా. సర్లే తిందాం, టేస్ట్ చేద్దాం. అవి ఎక్కడ వేస్తావు? మరి ఎందుకు తెచ్చావు 2 బౌల్స్? సర్లే కానీ. ఇవన్నీ మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ అండ్ స్వీట్స్. ఇక్కడ సేమియా చాలా బాగుంటుంది, మనలా కాకపోయినా లైట్ స్వీట్తో చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ బెస్ట్ కాంబినేషన్ స్వీట్ ఏంటంటే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జాము. సో ఏమన్నా ఫంక్షన్లో పెట్టినా కూడా 2 కాంబినేషన్ వేసుకొని తినేస్తాను నేను. సో ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే యువతల వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ముసలి వాళ్ళు. ఫైనల్గా అయితే తినటం అయితే అయిపోయింది మాకు. మేము బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. నా బర్త్డే కాక చాలామంది బర్త్డేస్ ఉన్నాయి కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచిగా ఆ రోజు చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ మేము ఫొటోస్ దిగడానికి క్యాప్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా అదేమో క్యాప్ నాకైతే తలకైతే పట్టట్లేదు.
ఏంటిది నేనా నేను నవ్వలేకపోతున్నా ఫుల్లుగుందా బాగా చెప్పు ఎంత బాగా తిన్నావా నేనేనాలే సరే పద హాయ్ హాయ్ నెక్స్ట్ మేము తిన్న తర్వాత అయితే ఇంక ఇక్కడైతే ఆ మాల్లోనే మూవీకి వచ్చామన్నమాట. సో రీసెంట్గా రిలీజ్ అయింది కదా నరసింహస్వామిది, ఆ మూవీకి అయితే వచ్చాము. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే మేము హిందీలో చూసాము, మళ్ళీ తెలుగులో కూడా చూడాలి. నాకు అంత బాగా నచ్చింది. ఇక్కడైతే మేము ఇంకా మూవీ చూసి అయిపోయిన తర్వాత కిందకు వస్తే మాకు ఈ డైనోసార్ అయితే కనిపించింది. భలే క్యూట్గా ఉంది. సో చిన్నపిల్లలు అయితే మంచిగా దీంతో ఆడుకోవచ్చు. అండ్ అది వెళ్తూ సడన్గా మా దగ్గరకు వచ్చేసింది అనమాట. సో వచ్చి కెమెరా ముందుకు వచ్చేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. సో ఇంకా ఫైనల్గా అయితే మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.